ఓం హర హర మహాదేవ. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇవాళ మూడో రోజున రవ కేసరి చేశానండి. దాని గురించి గాను మూకుడు కాలేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఆ నేతిలో జీడిపప్పు కిస్మిస్కాయలు వేయించుకున్నాను, కిస్మిస్లు వేయించుకున్నాను. మళ్ళీ అవి పక్కన పెట్టుకుని అదే మూకుట్లో కొంచెం తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు నూక వేయించుకున్నాను. ద్వారగా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. ఓ గ్లాసుకి 2.5 గ్లాసులు నీళ్లు పోయాలి. ఓ గ్లాసు నూకకి ఒక గ్లాసు పంచదార వేసి రెండు కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను. నీళ్ళు ఇలాగా మూకుట్లో పోసుకుని 2.5 గ్లాసులు నీళ్లు పోసుకుని రెండు పంచదార నూక కలిపింది గుచ్చెత్తేసి ఇందులో కలిపేసాను. రెండు కలిపేసి ఇలాగా తిప్పుకున్నాను. మృదువుగా 2.5 పోస్తే మృదువుగా అవుతుంది. ఇలా తిప్పుకుంటూనే నెయ్యి వేసుకుంటూ ఉన్నాను. మూకుడు నుంచి నూక ఈ మిశ్రమం వదిలేటట్టుగా నెయ్యి వేసుకుంటూనే ఉన్నాను. కాస్త నెయ్యి ఎక్కువ పడుతుంది, బాగుంటుంది. తర్వాత అది అయిపోయాక దాంట్లో జీడిపప్పు కిస్మిస్కాయలు కూడా వేసుకున్నాను. తర్వాత దింపే ముందర కొంచెం యాలకుల పొడి వేసుకుని దింపేసుకున్నాను. ఇంతేనండి దేవీ నవరాత్రులు చేసే రవ కేసరి. ఈ రోజున మూడో రోజు కదా, రవ కేసరి చేశాను నేను.